ప్రపంచంలో మందు ఎక్కువగా ఏ దేశంలో తాగుతారు? మందుబాబులు సుక్కవేయడంలో ఇండియా ఏ పక్కనుందో ఓ లుక్కేద్దామా? ప్రపంచ ఆల్కహాల్ వినియోగంలో భారత్ కూడా ముందు వరుసలోనే ఉంది. ఇక సరిగ్గా ర్యాంకుల వైపు చూస్తే ప్రపంచం మొత్తం మీద 9వ అతిపెద్ద వినియోగదారుగా, 2వ అతిపెద్ద స్పిరిట్స్ వినియోగదారుగా ఇండియా ర్యాంకింగ్ కలిగి ఉంది. ఈ విషయంలో పొరుగునున్న చైనా మనకు చాలా వెనకాలే ఉంది. ఇండియా మొత్తం ఆల్కహాల్ వినియోగం 66 కోట్ల లీటర్లకు పెరిగింది. ఇది 2017 నుండి 11% పెరుగుదల. అటు ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ వినియోగదారుగా కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా విక్రయించే ప్రతి 2 విస్కీ బాటిళ్లలో ఒకటి ఇండియానే కొంటుంది. ఈ లెక్కలు అలా ఉంచి దీంట్లో దేశంలోని మగవారు ఆడవారు విడివిడిగా ఎంత శాతం తాగారో ఓసారి చూద్దాం. భారత్లో ప్రతి సంవత్సరం మందు తాగేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందులో 15 సంవత్సరాలకు వయసు పైబడ్డవారు దేశం మొత్తం మీద 10% ఉన్నారు. అంటే ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం దాదాపు 14 కోట్ల మంది దేశంలో మందు పుచ్చుకుంటున్నట్టు లెక్క. అందులో పురుషులు 18.8%, మహిళలు 1.3%గా ఉన్నారు. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే పురుషులు 52%గా, మహిళలు 24%గా, ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో మద్యం వినియోగదారులు అగ్రస్థానంలో నిలవగా, మరో ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో మహిళలు 16% మందు వినియోగిస్తూ తమ రాష్ట్రాన్ని చివరిలో నిలిపారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ మందు వినియోగదారులు కాస్త వెనకపడగా, తెలంగాణ మందు వినియోగదారులు దూకుడుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 0.5% మహిళలు మందు సేవిస్తుండగా 39% పురుషులు సేవిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో 6% మహిళలు, 43% పురుషులు మందు సేవిస్తున్నారు. దేశంలో తెలంగాణలోని పురుషులు ఈ విషయంలో 2వ స్థానంలో నిలిచారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పురుషులు 52%తో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు మందు తాగేవారి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమేమి తాగుతున్నారో చూద్దాం. ఈ విషయంలో 56% బీర్ ఇష్టపడగా లోకల్ మందు 3%తో చివర్లో ఉంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రతిరోజు మందు తీసుకునే పురుషులు 15% ఉండగా మహిళలు మాత్రం 16% ఉన్నారు. వారానికి ఒకసారి మందు తీసుకోవడంలో పురుషులు 43.5% ఉండగా 36.6% మహిళలు కాస్త వెనకబడ్డారు. ఇక మందు తాగేవారు దేశానికి తెచ్చే లాభం గురించి చూస్తే ఎక్సైజ్ రెవెన్యూ లెక్కల ప్రకారంగా ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ 21.8%తో అగ్రస్థానంలో నిలిచింది. 5.8%తో తమిళనాడు 5వ స్థానంలో నిలిచింది. ఏదేమైనప్పటికీ మందు తాగేవారందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు అరే మామా ఇక పెగ్గులా అంటూ మీ ఆరోగ్యాన్ని మీరే చేజేతులా నాశనం చేసుకొని ప్రభుత్వాలకు ఆదాయం తీసుకొచ్చే బదులు అవే డబ్బులతో మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటే మీ కుటుంబంతో హాయిగా ఉంటారు. ఆరోగ్యంగా కుటుంబంతో ఆనందంగా ఉంటే వచ్చే ఆ కిక్కే వేరబ్బా. ఒక్కసారి ఆలోచించండి.